హలో అందరికీ, వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా, ఈజీగా, ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారు అంటే కొత్త వాళ్ళైనా సరే 100కి 100 మార్క్స్ వస్తాయి. అంత సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 3 నుండి 4 మీడియం సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. నేను ఇక్కడ గ్రేవీ కోసం, సెమీ గ్రేవీ కోసం ఇక్కడ ఆనియన్ అనేది ఎక్కువగా తీసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలని తుంచి వేసేసుకోండి. అలాగే ఒక పుదీనాని, అలాగే కరివేపాకును కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చికెన్ని కడిగి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టేసుకోండి. అప్పుడే మనకి చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట, కడిగినా కూడా. ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో వేసేసుకొని ఈ ఆయిల్ అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 10 నుండి 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. చికెన్లో నుండి వాటర్ అనేవి రిలీజ్ అయ్యి ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది. అలా చికెన్ కుక్ అయిన తర్వాతనే మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ మనకి ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ ఇలా చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయ్యేంత వరదాకా ఒక 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా 15 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు ముందుగానే వేసేసాను కాబట్టి నేను ఇక్కడ ఉప్పు వేయట్లేదు, ఓన్లీ కారం మాత్రమే వేస్తున్నాను. మీరు ఒకవేళ ఉప్పు పడుతుంది అనుకుంటే చూసి వేసేసుకోవచ్చు. ఈ కారం అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ కారం అనేది ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి. అప్పుడే మనకి ముక్కకు అనేది స్పైసెస్ బాగా యాడ్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ మళ్ళీ చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చాము అంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము అంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ హడావుడి లేకుండా. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.